హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లరు ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా. సో ఇదైతే ఇంకా మా మేడ పైన మొత్తం చుట్టూ పొలాలే ఉంటాయి మా ఇంటి చుట్టూ. ఇంకెప్పుడన్నా ఓసారి ఇట్లా పైకి వస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, పీస్ఫుల్గా. ఆ చెట్లు, ఆ గాలి, మంచిగా హ్యాపీ అనిపిస్తాయి. టైం ఉంటేనైతే ఎక్కువ ఇక్కడనే టైం స్పెండ్ చేస్తాను నేనైతే. ఈరోజైతే ఇంకా ప్రొద్దున్నైతే బట్టలు అయితే మస్తు బట్టలు ఉండే, అవన్నీ అయితే విండేసిన. ఇంక ఇవన్నీ ఉల్లారేద్దామని చెప్పి పైకి అయితే వచ్చిన. మొత్తం బంగ్లా మొత్తం నిండిపోయినాయి. అంటే కొన్ని బట్టలు అయితే కిందనే ఉల్లారేస్తా, కింద ఆ చిన్న దండం ఉంది కదా అక్కడ. కానీ ఇంక ఈరోజు అయితే ఇంకా 3-4 డేస్ నుంచి ఇంకా రోజు ఒక పని అవుతుంది, ఇంటికాడ ఉండడం వీలైతలేదు. ఇంక ఈరోజు ఎట్లయినా సరే ఇంకా అవన్నీ విండేయాలని చెప్పి పిండేసి అయితే ఇక బయట పని అయిపోయినాక కిచెన్లోకి వచ్చినామంటే ఇంకా మన వంట పని అయితే ఇంకా స్టార్ట్ చేయాల్సిందే. ఇంట్లోనైతే ఇంకా బగారాకులు కూడా లేవు, చాలా రోజులు అవుతుంది నాన్ వెజ్ వండక. ఇక ఎగ్స్ ఇంకా బగారాకులు అయితే ఇంకా తీసుకొచ్చినట్టు మా బాబు షాప్కి వెళ్ళి ఏమైందంటే ఎగ్స్ తీసుకురా నాని అంటే తీసుకొచ్చిండు. 6 తీసుకురా అని పంపించిన నేను. 6 తీసుకురా అంటే 4 తెచ్చిండు. 4 ఎందుకు తెచ్చినావు నాని, నేను జమ్మనే 6 కదా అని చెప్పిన. లేదు మమ్మీ, మనం 4 మెంబర్స్ ఉన్నాం కదా, నేను లెక్క పెట్టిన చాలు 4 అని చెప్పి 4 తెచ్చినాడు. నాకైతే మస్తు నవ్వొచ్చింది వాడు అట్లా అన్నాక. వాడు లెక్క పెట్టుకొని మరీ మర్చిపోకుండా తెచ్చిండు. సో గట్ల ఉంటుంది అన్నట్టుగా మా బాబు. ఇంకా స్కూల్కి వచ్చినాకనైతే చాలా అంగడి చేస్తాడు. బుక్స్, బ్యాగులు, బూట్లు ఎక్కడనే వాడేస్తాడు. ఇంకా అవన్నీ అసలు చదరాడు. ఇక నేనే అవన్నీ ఎదుర్కోవాలి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వచ్చారు, ఇంకా ఆడుకుంటున్నాడు. ఇంకా బోళ్ళు అయితే తోముతున్నా, ఇల్లు వాకిలు కూడా ఊడ్చేసిన. ఎప్పుడైనా సరే ఇక నేను బయట పని కంప్లీట్ అయిన తర్వాతనే వంటనైతే వేస్తా. ఎందుకంటే ఎక్కడి పని అక్కడనే పెట్టి మనం వంట స్టార్ట్ చేసినాం అనుకోరి, ఇంకా మా పిల్లలు కొంచెం అంత అంగడి ఉంటే దాన్ని ఇంకెక్కువ చేసి పెడతారు. ఇంకా నాకైతే డబుల్ త్రిబుల్ పనే పెడతారు. అందుకోసమే ఇంకా ముందు జాగ్రత్త కొద్దీ ఇంకా బయట పని అంతా కంప్లీట్ చేసుకుంటా. ఇంకా తర్వాత ఏమైనా అంగడి వేస్తే ఇక నేను తిడతా అని భయపడతారు. సో అట్లా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కర్రీ ఏం వండాలో ఇంకా ఏం ప్రిపేర్ కాలేను. ఎగ్స్ అయితే ఉడకబెట్టిన, చూద్దాం. ఇంకా నాకు తర్వాత ఇంక ఏది చేయాలనిపిస్తే అది చేస్తా అప్పటికప్పుడు. మాకైతే కోళ్ళు బాగున్నాయి అన్నట్టు. చీకటి అయిందంటే ఇంకా కోళ్ళన్నీ ఇంటికి వస్తాయి కదా, వాటిని అమ్మడానికి అయితే పోతున్నా. ఒకప్పుడైతే ఇంకా మా ఇంటి ముందరనే కమ్మేటోళ్ళము అంచెతోని. కానీ ఇంక ఇప్పుడైతే ఇంకా మొన్న రీసెంట్గా సపరేట్గా కోళ్ళ కోసం ఒక చిన్న రూమ్ అయితే పెట్టినాము. ఎందుకంటే పిల్లులు తిరుగుతున్నాయి, కోళ్ళను అట్లా చాలా కోళ్ళను అయితే తిన్నాయి. అందుకోసమే ఇంకా డోర్ అయితే పెట్టినాం అన్నట్టు. ఇంకా వాళ్ళ తోలితే అవే పోతాయి, ఇంకా డోర్ వేస్తే సరిపోతుంది, ఇంకా ఏమి పోవు అన్నట్టు. ఎక్కడి అక్క అనుకుంటారు కావచ్చు. ప్రొద్దున మా పెద్ద బాబుకి స్కూల్ కోసం అని ఎగ్ ఫ్రై చేసిన. సో ఇంకా వాడి బాక్స్లో అదే పెట్టేసిన, మేము కూడా అదే తిన్నాము. తర్వాత కాకరకాయ కర్రీ వండుదామని చెప్పి కాకరకాయలు, ఉల్లిపాయలు అన్నీ కోసి రెడీ పెట్టేసిన. ఇంకా మా డాడీ పప్పు అవేవి తినడు, అందుకోసమే. ఇంకా అవన్నీ రెడీ చేసినాక ఇక నాకేమనిపించిందంటే, మా బాబు ఎప్పటి నుంచో మమ్మీ చికెన్ అని ఏడుస్తున్నాడు. ఇంకా సరేలే చికెన్ వండకపోయినా ఇంకేదో ఒకటి చేద్దాం పిల్లల కోసం అని చెప్పి ఇంకా కాకరకాయ కర్రీ అయితే వండలేదు. ఇంకా అది మార్నింగ్ వండుతా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకా తొందరగా ప్రొద్దున కూడా ఎక్కువ పని ఉండదు కదా, తొందరగా వంట చేయొచ్చు. ఇంకా వాడిని స్కూల్కి కూడా కాకరకాయలు మన కూరగాయలు కొయ్యాలంటే మాత్రం మస్తు లేట్ అవుతుంది. నేనైతే ఇంకా తాత్పరంగా కోస్తా, అందుకోసమే. కాకరకాయ కర్రీ అయితే ఇంకా నైట్ వండింది ప్రొద్దున టేస్ట్ అయితే బాగుంటుంది, ఆ రోజు వండింది ఆ రోజు అస్సలు టేస్ట్ ఉండదు. అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా చెప్పినా కదా మా బాబు ఎప్పటి నుంచో చికెన్ అంటున్నాని. ఇంకా చికెన్ అయితే మాకు దగ్గరనైతే మాది విలేజ్ కాబట్టి షాపులు అయితే ఉండయి దగ్గర, చికెన్ షాపులు. సో ఇక దూరం పోవాలి తేవాలంటే. ఇంకా మనమేమో అంత దూరం వెళ్ళలేము. ఇంకా మా డాడీని తెమ్మంటేనైతే మార్నింగ్ పనికి వెళ్తాడు, మళ్ళీ నైట్ వస్తాడు, తేవడానికి టైం ఉండలేదు అని చెప్పి అంటుండు. ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. ఇంకా మా పిల్లలు ఏడుతురు అని చెప్పి ఇంకా పోనీలే చికెన్ కాకపోయినా సో ఇక ఎగ్ పులావ్ చేద్దామని ఇంక ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఇంక ఇది కూడా నాన్ వెజ్ లాగానే కదా, అంత సాటిస్ఫాక్షన్ కాకపోయినా కొంచెమైనా ఉంటుంది, ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి. సో ఇక అప్పటిదప్పుడే ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. సో ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే ఏదన్నా వండేటప్పుడు ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకుంటా గ్యాస్ దగ్గర. ఎందుకంటే ఇంకా వండేటప్పుడు ఆగమాగం అవుతుంది, అయ్యో ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పి. సో ఆ శ్రమ లేకుండానైతే ఇంకా ఏది కావాలో అన్నీ దగ్గర పెట్టేసుకొని అయితే ఇంకా కర్రీ వండడం స్టార్ట్ చేస్తా. అప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఈవినింగ్ టైమే చేస్తా.
ఎందుకంటే ఇక మనం ప్రొద్దున పూట చేస్తే మనకు టైం ఉండదు. పిల్లలు స్కూల్‌కి పోతారు కాబట్టి ఇక వాళ్ళకి లంచ్ బాక్స్ అవన్నీ చేయాలి. హడావిడి ఉంటది. వాళ్ళకి కూడా తినడానికి టైం ఉండదు. మనము అంత కష్టపడి చేసినందుకు పిల్లలు తినకపోతే ఇక మనకు కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా అందరం మంచి తిరంగాన తిన్నట్టు ఉంటుంది అని నేనైతే ఇంక అట్లనే అనుకుంటా. ఇంకా మళ్ళీ కర్రీ ఏమన్నా లేదనుకోర్రి, ఈవినింగ్ టైము కర్రీ ఏం లేకపోతే కూడా ఇట్లా ఏమన్నా వెరైటీగా చేయాలనుకుంటా. వెరైటీగా అంటే ఇదేం వెరైటీగా అబ్బా అనుకోవచ్చు. అట్లేం లేదు, ఇదంటే ఇది కాదు, ఏదైనా సరే ఇంకా పిల్లలకు ఎప్పుడు ఇప్పుడు మనం చికెన్ అయినా ఎగ్ అయినా ఎప్పుడు నార్మల్గా కర్రీ వండుతూనే ఉంటాం కదా. అట్లానే కాకుండా కొంచెం ఇంకా వాళ్ళకు కొత్తగా అనిపించాలి తినేటప్పుడు. అట్లా అని ఎగ్ పులావు, చికెన్ పులావు, ఇంకా బిర్యానీ, లేకపోతే ఇంక అందులోనే ఇంకా ఏమన్నా వెరైటీగా నార్మల్గా కాకుండా వాళ్ళకు కొత్తగా అనిపిస్తే ఒక ముద్ద ఎక్కువ తింటారు అన్నట్టు. సో మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, అయ్యో కొంచెం కొత్తగా వేసినామే, వాళ్ళు ఇష్టంగా తిన్నారు. టేస్ట్ వేరేలా ఉండేలా చూసుకోవాలి మనం ఎప్పటికైనా సరే. అందుకే నేను పిల్లల కోసం అయితే ఎప్పుడు ఏది చేసినా సరే కొంచెం కొత్తగా చేయడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇక మనం ఏది చేసినా వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా హ్యాపీగా కడుపు నిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా బయట ఫుడ్ అంటాం కానీ పిల్లలకు అసలు బయట ఫుడ్ మంచిది కాదు. నేనైతే ఎక్కువ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను, బయట చాలా తక్కువ. అయితే ఎగ్స్ అయితే ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్నాం కదా, వాటికైతే ఇంకా చిన్న చిన్న ఘాట్లు అయితే పెడుతున్నా. అట్లా ఘాట్లు పెట్టడం వల్ల మనము ఇంకా కారంలో అయితే వేస్తాం కదా, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వేస్తే దానికి ఉప్పు కారం అనేది ఎగ్గుకు మంచిగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొందరు అయితే నార్మల్గా వేసేస్తారు కర్రీ వండేటప్పుడు. అట్లా వేస్తే ఏమవుతుందంటే ఇంకా నార్మల్గా మనం తిన్నట్టే ఉంటుంది, ఎప్పుడు తిన్నట్టే. అదే ఇట్లా మనము ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటేనైతే వట్టి ఎగ్గు తిన్నా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇందులోనైతే ఇంకా సరిపడంత ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుండదు. సో వేసుకొని ఇంకా మిర్చి, ఉల్లిపాయలు, బగారాకులు, ఇంకా అందులో లవంగాలు, యాలకులు అవన్నీ అయితే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసేయాలి. లోపు అయితే మనం అయ్యేలోపు అయితే ఇంకెక్కడైతే ఇంకా అన్నం కోసమని ఇంకా బియ్యం అయితే కొలత చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇంక ఇదే. ఎందుకంటే ఇంక మనం అగాజం బియ్యం పోసినాం అనుకోరి దాని అందాజ అనేది మనకు అర్థం కాదు. ఇక్కడనైతే నేను కొలత కోసమని ఇంకా ఇక్కడ చెంబు దీనితోని 1.5 గ్లాస్ అయితే తీసుకున్నా. దీని కొలత ప్రకారం మనము బియ్యం పోసుకుంటే అందాజ అనేది ఏర్పడుతుంది. సో అన్నం అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తోనైతే పోసుకోవచ్చు వాటరు. సో అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడనైతే అది ఇంతకుముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాం కదా, సో అది కొంచెం ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గరనైతే లేదు కాబట్టి కొత్తిమీరకైతే వేసిన. ఇంకా అందులో మనం సరిపడా కారం అనేది ఇంపార్టెంట్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం, అంటే ఎగ్ అంటే కూడా నాన్ వెజ్ కదా, సో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మీరు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోరి. సో కారం, ఉప్పు వేసుకొని అది మూత పెట్టేసినాం కదా. ఆ కారం ఉడికే లోపు అయితే ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నా. బియ్యం అయితే ఒకటేసారి వాష్ చేస్తారు చాలామంది, కానీ అది 2-3 టైమ్స్ బియ్యం మంచిగా కడిగితే ఇంకా రైస్ అనేది మంచిగా ఉంటా అన్నట్టు. ఇంకా నేనైతే గిట్లనే చేస్తానైతే చెప్తున్నా అంతే. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, చాలామంది అయితే అక్క కుకింగ్ వీడియోస్ చేయి అంటారు, కానీ కిచెన్లో వీడియోస్ షూట్ చేయడం అంటే మస్తు కష్టము. మా పిల్లలు అయితే ట్రైపాడ్ ఇటు అటు దాన్ని ఎత్తెత్తారో అని నాకైతే అదే టెన్షను. అక్కడ వాళ్ళతో నొర్రుకుంటే ఇక్కడ నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నా. నా వీడియో వెనకాల కష్టాలు చూస్తే మాత్రం నవ్వుతారు. ఇంకా చూసారు కదా, నేను ఒర్రే వరకు కొంచెం ఇంకా వేసుకుంటే ఇప్పుడే మనం ఇంకా తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు అని కారం అయితే ఇంకా వెయ్యరాదు కదా. సో అందుకోసమే ఇంకా ఇప్పుడే చూసుకోవాలి. ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే ఇందులో కారంలో వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి. కలిపేటప్పుడు అయితే ఇంకా మెల్లగా కలపాలి, ఎందుకంటే ఇంకా ఉడికినాయి కాబట్టి మొత్తము ఇచ్చిపోతాయి అన్నట్టు. సో ఇందాక మనము బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా, అంటే ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు. ఒక 5 minutes ముందు అట్లా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకోవచ్చు, తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. అట్లా ఇక మన టైంను బట్టి ఒక బియ్యం అయితే ఇందులో వేసేసి మెల్లగానైతే ఇంకా మిక్స్ చేస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్ చికెన్ పులావ్ కూడా, సేమ్ ఇదే ప్రాసెస్ చికెన్ కర్రీ వండి ఇంకా అందులో బియ్యం వేసి వాటర్ పోస్తే సరిపోతుంది.
సో ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా కానీ. ఇంకా మనం వస్తే ఏదైనా ఈజీ అనుకోరి, ఇంకా రాకపోతేనే కష్టం అనిపిస్తుంది. ఇందాక మనము కొలత చూసుకున్నాం కదా బియ్యం తీసుకునేటప్పుడు. సో అదే గ్లాస్తోనైతే ఇంకా వాటరు తీసుకుంటున్నా నేనైతే ఇక్కడ. ఈ గ్లాస్తోనైతే 1.5 గ్లాస్ తీసుకున్నా కదా. ఇప్పుడు నేను దానికి ఒక వంతు ఎక్స్ట్రా 3 గ్లాసులు అయితే తీసుకున్నా. సేమ్ కరెక్ట్ క్వాంటిటీతో పోసుకుంటే ఇంకా అన్నం అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అంటే ఇంకా మెత్తగా కాకుండా మరీ బియ్యం కాకుండా కరెక్ట్ క్వాంటిటీ అయితే వస్తుంది. చూసిరు కదా. ఇంకా మూత పెట్టేసేయాలి అంతే. ఇక మళ్ళీ దీన్ని మనం కలపద్దు. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడాలి. చూసిరు కదా, ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మధ్యలో అయితే కలపద్దు. అంటే మనం వట్టన్నం వండినట్టు ఊకే కలుపుతాం కదా, అట్లా కలపద్దు. అట్లా కలిపేసరికి ఏంటంటే లోపల ఇక్స్ అయినట్టు ఇచ్చిపోయి అన్నం అంతా మంచిగా ఉండదు. ఇంకా నీళ్ళు పోసి మూత పెట్టినామంటే ఇక మనం కరెక్ట్ సైజుతోనే వాటర్ పోసినాం కాబట్టి సేమ్ ఇంకా అడికాడికి అయిపోతుంది అన్నట్టు అన్నం అయితే. ఇంకా ఈ విధంగానైతే. సో ఇంక పులావ్ రెడీ అయిపోయాక కొంచెం కొత్తిమీరకు, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఫ్రై చేసినవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అంటే టేస్ట్ బాగుంటుంది కదా. సో టేస్ట్ కోసం ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా నేనైతే కొంచెం ఇంకా నా దగ్గరనైతే ఫుడ్ కలర్ ఉండే, అదైతే కొంచెం యాడ్ చేసిన. అంటే పిల్లలకు హెల్త్కి అయితే మంచిది కాదు, కానీ కొంచెం ఇక అట్లా లైట్గానైతే వేసిన అన్నట్టు పైనుంచి. ఇంక ఇది వేసేసి అయితే మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా దమ్ చేసుకోవాలి. చూసిరు కదా, ఫైనల్ ఇంకా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లల కోసం ఎప్పుడన్నా చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయరి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను చెప్పిన విధంగానైతే చెయ్యరి. మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? మీకైతే అర్థమైందనే అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినట్టు నా స్టైల్లో ఎట్లా చేస్తానో చెప్పిన. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా తీరిగ్గా కూర్చుందాము తిందామని అయితే కూర్చుంటే మా పిల్లలైతే అల్లరి. అసలు అనుకోవచ్చు మీరు, ఫస్ట్ స్టార్టింగ్ క్లిప్ మిస్ అయింది. నేను షార్ట్ వీడియో చేసిన. షార్ట్ వీడియోలో మాట్లాడుకుంటా అన్నం వేయనే చేసిన. సో అందుకోసమే ఇంకా అన్నం అయితే తోడినట్టు కనబడుతుంది కదా మీకు. సో షార్ట్ వీడియో కోసమని ఇంకా ఆల్రెడీ అన్నం అయితే వేసేసిన. ఈ ఎగ్ పులావ్ వేసినప్పుడల్లా నాకైతే ఒకటే తలనొప్పి. అందులో ఎగ్స్ వేసినాయే 4. ఆ 4 ఎగ్స్ ఆ అన్నంలో ఏ మూలకు ఉన్నాయో కూడా తెలియదు. ఎంతగానో వాళ్ళు వెనకాలే వాళ్ళేమో నాకు ఎగ్గు అంటారు. కర్రీలాగా అయితే ఎదురుగా ఉండేవి కదా. సో అట్లా ఇంకా లెంకి ఇంకా పిల్లల కోసం అయితే ఇక వేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం. ఇంక వట్టప్పటికంటే ఇట్లా ఏమన్నా స్పెషల్గా వేసుకున్నప్పుడైతే ఇంకొక ముద్ద ఎక్కువనే తింటా. మీరు కూడా అంతేనా? ఇంకా సైడుకి అయితే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటేనైతే సూపర్ ఉంటుంది. ఇంక ఇలా సైడ్కి ఏమన్నా గ్రేవీ లాగా ఏమన్నా కర్రీ, చికెన్ గ్రేవీ ఇంకేది వేసుకున్నా కానీ టేస్ట్ అయితే సేమ్ హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయరు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అసలు ఒక విషయం చెప్పుడే మర్చిపోయినా. సో ఈ పులావ్కి అయితే ఇంకా మన బియ్యమే కాకుండా బాస్మతి రైస్తో చేసుకున్న సేమ్ హోటల్ స్టైల్ లానే ఉంటుంది. సో ఇంకా నా దగ్గరనైతే ఇంకా ఆ రైస్ లేవుగా వచ్చి మన రైస్తోనైతే ట్రై చేసిన. సో అంతే ఫ్రెండ్స్, ఏ బియ్యంతోనైనా బాగుంటుంది. మన దగ్గర ఉంటే ఏవి ఉంటే అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అట్లా పిల్లల్ని అయితే ఎట్లుంది నాని అంటే సూపర్ ఉంది మమ్మీ అంటారు. సో హ్యాపీ ఫ్రెండ్స్. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, వీడియోని అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇయ్యి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి అయితే రీచ్ చేస్తుంది, కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ నొక్కడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సెర్చ్ చేయకపోయినా కానీ కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్న పిల్లలతోనైనా సరే అసలు రీచ్ ఉండలేదు. నాకు పెద్ద ఆశలు అయితే ఏం లేవు. ఒక 1000 వ్యూస్ పోయినా చాలు. ఓకేనా? కానీ ఒక 2 డేస్కి ఒక 100 వ్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే అసలు వీడియో చేయాలని ఇంట్రెస్టే పోతుంది. కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది కదా. విషయం ఏంటంటే ఈ వీడియో చివరిదాకా చూసిర్రు నాకు ఎట్లా తెలవాలంటే ఈ వీడియోలో అయితే ఒక నెంబర్ అయితే ఇస్తా స్క్రీన్ పైన. అదే నెంబర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.